వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. రైతులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎం మరియు రైతు సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోదాడలో అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బూరి శ్రీరాములు మాట్లాడారు. దేశానికి వెన్నెముక అయినటువంటి రైతును ఈ ప్రభుత్వాలు విస్మరించడం అన్యాయమని, వ్యవసాయాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ అనేక పథకాలను రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులను కార్మికులను విస్మరిస్తూ ఊరుకునేదే లేదని బూరి శ్రీరాములు అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవసాయాన్ని పండుగ చేస్తా రైతులకు అని చెప్పి ఇప్పుడు రైతులను విస్మరించడం న్యాయం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, ముత్యాలు, మండవ వెంకటాద్రి, అనంత గురువయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బీజేపీ మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ ర్యాలీలు నిరసన జరుగుతున్న సందర్భం. భారతదేశంలో వ్యవసాయాన్ని కాపాడుకోవాలి, భారతదేశంలో కార్మికుల హక్కుల్ని కాపాడుకోవాలి, భారతదేశంలో ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలి. ఇలా దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే 80 కోట్ల జనాభా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మోడీ వచ్చినప్పుడు ఒక విధంగా మాట్లాడి వ్యవసాయాన్ని పండగ చేస్తున్నాడు. ఇలా వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు ఉపజెప్పేటువంటి పద్ధతుల అనుసరిస్తున్న విధానాల్ని ఇవాళ 500 ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సోదరులారా, ఇంకో చిన్న విషయం ఏంటంటే ఈరోజు ప్రధానమంత్రి గారు భారత రాజ్యాంగాన్ని కట్టుబడి, లౌకికవాదాన్ని కట్టుబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి ప్రమాణం చేసి ఇవాళ భారతదేశ ప్రధానికి ఉన్నటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న జరిగినటువంటి రామాలయంలో రాముని గోబెన్ని ఎన్ని పద్ధతులు అనుసరించారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని పూని చేసేటటువంటి పద్ధతుల మోడీ పాలన ఉన్నది. అందుకని వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ 500 ప్రజా సంఘాలు భారతదేశంలో మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. భారతదేశంలో వ్యవసాయాన్ని కాపాడుకుంటాం. మోడీ లోగడ అనుసరిస్తున్న విధానాలకు ఏ విధంగా బుద్ధి చెప్పినామో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రెచ్చిపోయి పోరాటం చేసి రాబోయేటటువంటి కాలంలో మోడీకి తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.